షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనలో చాలా మంది జొన్న రొట్టెల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ చక్కటి నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వరి బియ్యం తినే వాళ్ళకి తొందరగా జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందన్నమాట. దాంట్లోనేమో ఒక 60-70%, 80%, 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. మీరు గోధుమలు తీసుకున్నా కూడా అంతే, దగ్గర అంతే ఉంటుంది. కాకపోతే గోధుమలు ఏంటంటే మనం దీనిలాగా ఉడకబెట్టి దాన్ని వార్చి దాన్ని తేలిగ్గా జీర్ణం అయ్యేటట్టు తినకుండా దాన్ని రొట్టెల రూపంలో చేసుకుంటున్నాం కాబట్టి చపాతీ తిన్న వాళ్ళలో రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరగదు, నెమ్మదిగా పెరుగుతుంది అనమాట. అదే మీరు ఇక జొన్న రొట్టెలు, రాగి సంకటి, లేదా ఇక రాగితో చేసినటువంటి పదార్థాలు, తర్వాత తైదులతో చేసినటువంటి దోశలు, ఇలాంటి రకరకాల అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ముడి ధాన్యాలు అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ని వెంటనే పెంచవు. కాబట్టి మీకు చూడటానికి ఏదైనా బియ్యం అన్నం తిని, అంటే ఉడకబెట్టిన రైస్ అన్నం తిని ఆ తర్వాత మీరు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అదే మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, తైదులు అలాంటివి వాటితో చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కినోవాలు, ఓట్స్, ఈ మిగతా దేశాల నుంచి వచ్చాయి కదా, ఇవి ఏందన్నా కూడా వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగవు. కాబట్టి మీరు చూడడానికి అది అంతా కూడా చాలా బాగుంది, మనం ఇంత ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగలేదు అనుకుంటాం. కానీ అన్నిట్లో ఉండేటువంటి గ్లైసెమిక్ లోడ్ ఒకటే. చెప్పుకోవాలంటే రాగిలో అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది అన్నీ ఒకటే. కాబట్టి మీకు వెంటనే జీర్ణం అయ్యేవి, వెంటనే జీర్ణం కానివి అనేటువంటి పదార్థాలుగా దాన్ని విభజించుకుని కొన్ని సందర్భాల్లో వెంటనే జీర్ణం కాని పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఊళ్ళల్లో ఏ ప్రాంతాల్లో ఏ ఆహారానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఆయా ముడి ధాన్యాలు తినటం మంచిది తప్ప, మీరు వరి బియ్యానికి అలవాటు పడిన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు జొన్నలు, రాగులు తినడం కరెక్ట్గా